హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మా ప్రాక్టికల్స్ డే అనమాట. దిస్ ఇస్ సపోజ్ టు బి లాస్ట్ డే ఇంకా ఎగ్జామ్స్కి. ఫస్ట్ థియరీ ఉంది, ఒక 5-6 డేస్ అవ్వగానే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది అనమాట. సో పీజీ రెసిడెన్సీలో ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి యూజీలో నార్మల్గా అంటే ఎంబీబీఎస్లో అంత ఇంపార్టెన్స్ ఉండదు ప్రాక్టికల్స్కి, మోస్ట్లీ థియరీలోనే ఉంటుంది. బట్ రెసిడెన్సీలో అలా కాదు, ఇట్ ప్లేస్ మేజర్ రోల్ అనమాట. నాకు ఇంకా మార్నింగ్ నుంచి చాలా టెన్స్గా ఉంది. లిటరలీ మార్నింగ్ 6:30 కల్లా వచ్చాను నేను లైబ్రరీకి. వచ్చి ఇంకా ఐ వాజ్ జస్ట్ రిఫరింగ్ థింగ్స్. అండ్ మాకు అరౌండ్ 9 o'clock అలా స్టార్ట్ అయింది. 9 to and it's going to be లాంగ్ డే అనమాట. ఈవినింగ్ 5-6 వరకు అవ్వచ్చు. అండ్ దానికి మాకు ఇలా బ్యాచెస్ లాగా ఇచ్చారు. అండ్ ఎగ్జామ్స్ అయిపోయాక మా ఫేస్, ఓ మై, మొత్తానికి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఇంకేదో ఎగ్జామ్ ఉంది, ఇంకేదో రాయాలి, ఇంకేదో అలా అనిపిస్తుంది అనమాట నాకు. సో యా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ రిలాక్స్డ్. బట్ స్టిల్ బ్రెయిన్ ఇంకా పీస్ రాలేదు. అది ఇట్ విల్ టేక్ టైం. ఈ ట్రాన్సిషన్ ఎగ్జామ్కి ట్రాన్సిషన్, ఎగ్జామ్ నుంచి ఈ ట్రాన్సిషన్ కొంచెం టైం తీసుకుంటే ఇట్స్ టైం టేకింగ్. ఎవ్రీ మెడికో విల్ రిలేట్ టు మీ. సో ఇంకా అదయ్యాక హాస్పిటల్కి వచ్చామన్నమాట ఈవినింగ్. ఇక్కడ మాకు కాన్సర్ట్ జరుగుతుంది ఈరోజు. సో వీఆర్ ఫీలింగ్ వెరీ సాడ్. మా పక్కనే కాన్సర్ట్ జరుగుతుంది అండ్ దే ఆర్ ఆల్ ప్రాక్టీసింగ్ కూడా. వాటి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. బట్ మేము వెళ్ళట్లేదు, మాకు టికెట్స్ దొరకలేదు. సో మేము అదే చూస్తున్నాం అనమాట. లిటరలీ మా ముందే అన్నీ జరుగుతున్నాయి, బట్ ఏది ఇందులోనే మేము లేము అని. ఇంకా అదయ్యాక ఇంటికి వచ్చి నేను మంచిగా ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను. ఎన్ని రోజులు అయిందో ఇలా ఫేస్ని నేను టేక్ కేర్ చేసి అసలు కంప్లీట్లీ వదిలేసాను. నేను ఎగ్జామ్ టైంలో అయితే అసలు ఫేస్ ఇప్పుడు షీట్ మాస్క్ పెట్టుకుందాం. నేను ఒక షీట్ మాస్క్ తీసుకున్నాను. అంటే బర్త్డే టైంలో నా ఫ్రెండ్ పెట్టింది అనమాట. నేను కొంచెం రిలాక్స్ అవుతాను, కానీ ఆ టైంలో నేను పెట్టుకోలేదు. ఇప్పుడు పెట్టుకుంటా. ఇది షీట్ మాస్క్. వామ్మో, ఏంటిది? షీట్ మాస్క్ పెట్టుకోవడం ఓకే, కానీ పెట్టుకునేటప్పుడు ఈ మెస్ ఉంటుంది కదా, ఇదే అసలు నచ్చదు. మెస్ అనమాట. బట్ మో ఏలియన్లా ఉంటుంది. నేను ఓకే. ఓ వావ్, ఎంత సూదింగ్గా ఉందో. ఓ మై గాడ్, ఇట్స్ లైక్ మై స్కిన్ అసలు. వావ్, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇట్స్ వెరీ సూదింగ్, మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉందబ్బా ఇందులో. దిస్ ఈస్ వాట్ ఐ నీడెడ్ ఆఫ్టర్ ఎగ్జామ్. వావ్, చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను నేను. ఓకే, నో ఫన్. నేను రిలాక్స్ అవుతాను. నాన్న, అమ్మ, అక్క, సహస్రాంజలి, కృష్ణ. అంత మంచి సాలిడ్ న్యాప్ అయ్యాక ఇంకా ఈవినింగ్ లేచి చిన్న సర్ప్రైజ్ ఏంటి అంటే అక్క వాళ్ళకి టికెట్స్ చేశాను అనమాట. సో ఫస్ట్ టైం అక్క సహస్రాన్ని తీసుకొని ముంబై వస్తుంది. అమ్మ వాళ్ళతో. సో ఐ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ లాట్ ఆఫ్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో. ఇది వన్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ ఈవినింగ్ లేచి నాకు ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది అనమాట. సో అందుకే ఇక్కడ రామెన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఇది. సో యా, ఇప్పుడు నేను యాక్చువల్లీ చూపించాలనుకుంది ఏంటంటే ఈ మైక్ ఇక్కడ పెట్టుకుంటా. ఓ మై గాడ్, ఐ లుక్ సో ప్రొఫెషనల్. నో, నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇది. ఇది యాక్చువల్లీ నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. ఓ మై గాడ్, టూ మచ్ కలర్ వస్తుంది. గుడ్ బగ్ వాళ్ళది డైలీ ప్రోబయోటిక్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ట్రైయింగ్. యాక్చువల్లీ నా రూమ్మేట్ ట్రై చేసి నాకు చెప్పింది అనమాట, ట్రై చేయమని. ఇట్స్ లైక్ ఫర్ గట్ బ్యాలెన్స్. సో నాకు కర్డ్ మిల్క్ అవన్నీ అంత పడట్లేదు. అంటే సిన్స్ ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అలా అవుతుంది అనమాట. సో ఐఎమ్ అవాయిడింగ్. నాకు లాస్ట్ ఇయర్ ఇలానే అయ్యేది. సో ఆ టైంలో నేను మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని అవాయిడ్ చేసేదాన్ని.
బెస్ట్, ఎందుకైనా మంచిదని. దానివల్ల ప్రోబయోటిక్స్ ల్యాకింగ్ అనమాట. నేను టాబ్లెట్స్ ట్రై చేశాను కానీ అవి నాకు సెట్ అవ్వలేదు. సో ఐ థాట్ ఐ ట్రై దిస్. ఇట్స్ లైక్ ఇలా ఉన్నాయి. అయ్యాక నాకు హాస్పిటల్ నుంచి సడన్గా కాల్ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చి కలవండి అని చెప్పి మా ఫ్రెండ్స్ని పిలుస్తున్నారు. సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్తే సర్ప్రైజ్ ఏంటి అంటే మాకు కూడా కోల్డ్-ప్లే టికెట్స్ ఇచ్చారు. సో మాకు అడ్మిన్ ఆఫీస్లో మా వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ తీసుకొని మాకు ఇచ్చిందనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎలా అంటే ఫైనలీ కోల్డ్-ప్లేకి వెళ్తున్నామా అనిపించింది. బట్ అసలు నో ప్లాన్, నథింగ్, అసలు ఏ ప్లాన్ లేదు మాకు. అలా జస్ట్ రెడీ అయిపోయి తీసుకొని వెళ్ళిపోయామన్నమాట టికెట్ తీసుకొని. సో దిస్ ఇస్ హౌ వి ఎంజాయ్. మా కోల్డ్-ప్లే కాన్సర్ట్ అలా అయిందనమాట. ఇట్ వాజ్ సో డ్రీమీ, సో మ్యాజికల్. అసలు ఆ లైట్స్ అవన్నీ అయితే టూ అడిక్టివ్. అసలు బయటకు వచ్చాక కూడా వీఆర్ స్టిల్ ఇన్ దట్ ఫేజ్. అది వి కాంట్ గెట్ ఓవర్ అది. అండ్ ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోల్డ్-ప్లే కూడా. అంటే చిన్నప్పుడు సాంగ్స్ వినేదాన్ని, ఆ తర్వాత టచ్ పోయింది, వినలేదు. బట్ ఆ లైట్స్ అయితే చాలా అడిక్టివ్ ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. అసలు లైట్స్, కాసేపు బెలూన్స్ వస్తాయి, కాసేపు పెద్ద పెద్ద బాల్స్ వస్తాయి, అండ్ కాసేపు వేరే లైట్ అటు వస్తుంది, ఫైర్ వర్క్స్ వస్తాయి, కాసేపు కాన్ఫెటీ వస్తుంది. ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయి అసలు ఈ కోల్డ్-ప్లే కాన్సర్ట్లో అనుకున్నా. అండ్ మేము స్టాండింగ్ టికెట్ తీసుకున్నాం అనమాట. అంటే మాకు అదే దొరికింది. సో అది ఇట్ వాజ్ అ బిట్ టైరింగ్. అంతసేపు నుంచొని, మేము 5:30కి వెళ్ళాము, నైట్ 10:30 వరకు నుంచోనే ఉన్నాము. సో దట్ వాజ్ అ బిట్ టైరింగ్. అండ్ అక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఏం లేవు. దట్ వాజ్ అ బ్యాడ్ థింగ్ అనమాట. బట్ యా, ఇట్ వాజ్ సో మ్యాజికల్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంటికి వచ్చాక కూడా ఐ వాజ్ స్టిల్ ఇన్ దట్ ఫేజ్. అండ్ ఈ రోజు నెక్స్ట్ డే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను అనమాట. సో చాలా రోజులు అయింది ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిని కూడా. సో నేను బ్రెడ్ టోస్ట్ అండ్ పీనట్ బటర్ చేసుకున్నాను. దాంతోపాటు పైనాపిల్ రోస్ట్ చేశాను. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? పైనాపిల్ రోస్ట్ చేసి తినడము చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి. బటర్లో ఇట్లా జస్ట్ రోస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అది పైనాపిల్ కొంచెం క్యారమలైజ్ అవుతుంది కదా. సో అది ఇంకా అదే అయ్యాక ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ టు బి డన్. ఎందుకంటే అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, మొత్తం ఇల్లు క్లీన్ చేయాలి, అన్నీ క్లీన్ చేసి, బికాస్ సహస్ర కూడా వస్తుంది కాబట్టి ఐ షుడ్ కీప్ ఎవ్రీథింగ్ క్లీన్ అనమాట. అండ్ అది కాక మేజర్ థింగ్ ఏంటి అంటే నెక్స్ట్ వీక్లో మా గ్రాడ్యుయేషన్ ఉంది. సో యా, నెక్స్ట్ వీక్ మా గ్రాడ్యుయేషన్ ఉందన్నమాట. గ్రాడ్యుయేషన్ ముందు రోజు మాకు రిజల్ట్స్ వస్తాయి. అసలు ఏంటో అసలు ఇలా పెట్టేశాడు మాకు ఇక్కడ యూనివర్సిటీలో. బట్ ఇట్స్ ఓకే. సో గ్రాడ్యుయేషన్కి ప్రిపరేషన్స్ చేసుకోవాలి. సో మెయిన్ ఫస్ట్ ప్రిపరేషన్ నేను అనుకుంది ఏంటి అంటే హెయిర్. నేను ముంబై వచ్చాకే అప్పుడు అనుకున్నాను హెయిర్ ఏదన్నా చేపిద్దాము అన్నట్టు. నేను హెయిర్ బోటాక్స్ ట్రై చేశాను. మీకు లాస్ట్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుద్ది ఇంతకుముందు నా హెయిర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో హెయిర్ బోటాక్స్ ట్రై చేశాను. ఆ తర్వాత నౌ ఐ వాంటెడ్ టు ట్రై కలరింగ్ అనమాట. సో దానికి చాలా ఆప్షన్స్ అటు ఇటు స్టడీ చేశాను, ఎక్కడ చేపించాలి, ఏం చేపించాలి.
మనకి పెద్దగా ఐడియా లేదు అండ్ ఎలా చేపిస్తే బాగుంటుంది అని కూడా చాలా అటు ఇటు ఆలోచించి ఫైనల్గా టుక్ ద స్టెప్. అసలు వద్దు అనుకున్నాను. అండ్ మీకు ఇక్కడ ఎల్లో కలర్గా కనిపిస్తుంది. సో ఏం కలర్ ఏంటి అని నేను చెప్పి రివీల్ చేస్తాను నేను వెరీ సూన్. నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తారు. సో యా, దట్స్ హౌ మై బ్యూటిఫుల్ ఆఫ్టర్ ఎగ్జామ్ వ్లాగ్ అనమాట. నాకైతే వెరీ సాటిస్ఫైడ్ ఈ వ్లాగ్ చూసి. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ ఏంటి అని మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉండొచ్చు. సో కీప్ వాచింగ్. అంటిల్ దెన్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైమ్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.